ఎలా జరిగింది అసలు ప్రమాదం? ఎందువల్ల జరిగి ఉంటుంది? అది బ్లాస్ట్ అయింది ఒకటే చూశాను సార్. నా కళ్ళ ముందు చూశాను. అది ఎలా జరిగింది, ఏం జరిగింది నాకు కరెక్ట్‌గా ఏం తెలీదు. బ్లాస్ట్ అయితే అయింది. లాడెల్ కింద స్లైడ్ గేట్ దగ్గరలో బ్లాస్ట్ అయింది. ప్రమాద ప్రమాదం జరిగినప్పుడు మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూసుంటారు. ఆ పరిస్థితిని వివరించండి. సార్ అది వివరించేంత టైం కూడా సార్. బ్లాస్ట్ అయిన ఎమ్మటే కళ్ళు మూసుకొని ఇంక పరిగెత్తానండి నేను. కింద ఎంతమంది ఉన్నారు, ఎవరైనా కానీ ఏం పట్టించుకోలేదు నేను. నా ప్రాణభయంతోటి నేను క్రేన్ ఆఫ్ చేసి, కంట్రోల్ ఆఫ్ చేసి పరిగెత్తాను. క్రేన్ కూడా మెటల్ పడి తగలబడుతుంది. మంటలు బాగా అంటుకుని చుట్టూ. ఈ మొత్తం హీట్ ఎక్కేసరికి అవి పట్టుకుంటూ, నడుచుకుంటూ, పరిగెత్తుకుంటూ అయ్యేసరికి నాకు ఇలా అయింది. క్రేన్ ఆఫ్ చేయడం అంటే అక్కడ ప్రమాద స్థాయిని తగ్గించేందుకు మీ ప్రయత్నం మీరు చేశారు. అవును సార్. అవును. మరి ట్రైన్ డ్యామేజ్ అవుతాయి కదా! అది. ఆల్రెడీ ఒక క్రేన్ అక్కడ పాడైనట్టుగా అంటే తగలబడినట్టుగా తెలుస్తుంది. అది నా క్రేన్ అసలు. అది నేను ఆఫ్ చేసిన చుట్టూ మొత్తం మెటల్ పడి తగలబడిపోయింది కదా! ప్రమాద ఘటన ప్రాంతంలోని ప్రధానంగా మీరు ఇక్కడ ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. ఈ 8 మంది మీద ఒక్కసారిగా పడిపోయిందండి ద్రావణం. పడి ఉంటుంది సార్ ఇంక అంతే. 8 మంది మీద ఒకసారి పడింది. పైకొచ్చేది నేను మెటల్ పైకొచ్చి నాకు కనపడింది. కింద వాళ్ళ మీద ఎక్కువ పడింది. అది. నాకేంటంటే కవరింగ్ క్యాబిన్ అడ్డం ఉంటుంది నాకు. క్యాబిన్ గ్లాసెస్, ఐరన్ గీరన్ మొత్తం పగిలిపోయింది. గ్లాసెస్ పగిలిపోయాయి. వాటి వల్ల కొంచెం నా మీద పడకుండా కొంచెం సేఫ్ అవ్వగలిగాను. 9 మంది మృత్యువాత పడ్డారు. తోటి కార్మికులు, ఫ్యామిలీస్ అంతా కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. కలిసి చేస్తున్న వాళ్ళము. అప్పటి వరకు కూడా మాట్లాడుకొని టీ తాగి స్నాక్స్ క్రేన్కి వర్క్ అని క్రేన్ ఎక్కాము. ఆ ప్రమాదం జరిగింది. అది. ఏ షిఫ్ట్లో ఉన్నారండి? నేను బి షిఫ్ట్ సార్. బి షిఫ్ట్లో ఉన్నాము. 4:45కి ఎగ్జాక్ట్ టైం 4:45కి బ్లాస్ట్ జరిగింది. 4:45. కార్మికులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. 9 మంది. అంటే దాని దగ్గర ఉన్న వాళ్ళు పరుగులు తీసే అవకాశం కూడా ఉండదు సార్. దూరంగా ఉన్న వీళ్ళంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు 200 మీటర్స్ అలా ఉండరు. వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది. పరుగులు తీసి పారిపోయి తప్పించుకుని ఉంటారు. కానీ దాని కింద పనిచేసే వాళ్ళకు ఇంత మెటల్ పడ్డ వాళ్ళు పరిగెత్తలేరు. నాకైనా కొంచెం హైట్లో ఉన్నా ఇంకా నాకు తప్పదు, ఇంకా పరిగెత్తే అవసరం లేదు. వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. చూశాను, ఫోటోలు చూసాను, అక్కడే కింద పడిపోయినట్టు కూడా ఉన్నారు కొందరు.